ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మన కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో ఎనర్జీ ఎంత అయితే నిల్వ ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఒక ద్విధ్రువం వల్ల అసలు విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటిది, ద్విధ్రువం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణం రావచ్చు. అసలు ద్విధ్రువం అంటే పొటెన్షియల్, విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏమిటి, ద్విధ్రువం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణాన్ని ఉత్పాదించాలి. సో విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటంటే విద్యుత్ క్షేత్రంలోనికి, ఓకేనా, విద్యుత్ క్షేత్రంలోనికి ఏదైనా ఒక బిందు ఆవేశాన్ని, ఏదైనా ఒక ఆవేశాన్ని తీసుకురావాలి విద్యుత్ క్షేత్రంలో. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనుకుందాం. క్యూ అనేటువంటి ఆవేశం వల్ల దాని చుట్టూ ఒక విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఆ విద్యుత్ క్షేత్రంలోనికి ఇంకొక ఆవేశాన్ని, ఇంకొక శోధక ఆవేశాన్ని తీసుకురావడానికి వ్యతిరేకంగా నేను చేసినటువంటి పనిని ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అని పిలుస్తాను. ఓకేనా? ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అని పిలవడం జరుగుతుంది. అంటే సో దీని మొత్తం విద్యుత్ క్షేత్రం, ఈ విద్యుత్ క్షేత్రంలోనికి ఇంకొక ఆవేశాన్ని తీసుకొస్తున్నాం. ఇంకొక ఆవేశం తీసుకొచ్చేసి ఇక్కడ ప్లే చేసి అనుకుందాం. ఇక్కడ ప్లే చేస్తే అంటే ఇక్కడ ఉంచడానికి వ్యతిరేకంగా నేను కొంత పని చేయాలి. ఓకేనా? సో వ్యతిరేకంగా కొంత పని చేయాలి, కొంత ఆవేశం తీసుకురావడానికి. అప్పుడు ఆ బిందువు వద్ద మనం పొటెన్షియల్గా నిర్వచిస్తాం, విద్యుత్ పొటెన్షియల్గా చెప్పుకుంటాం. అసలు విద్యుత్ పొటెన్షియల్ అనేది V = Q0 అనేటువంటి ఒక శోధక ఆవేశాన్ని, ఓకేనా, విద్యుత్ క్షేత్రంలోనికి తీసుకురావడానికి మన వ్యతిరేకంగా జరిగినటువంటి పనిని ఆ బిందువు వద్ద పొటెన్షియల్గా మనం చెప్పుకుంటాము, విద్యుత్ పొటెన్షియల్గా నిర్వచించడం జరుగుతుంది. అలాగే ద్విధ్రువం వల్ల కలిగేటువంటి పొటెన్షియల్కి సమీకరణ రాబట్టాలి. ద్విధ్రువం వల్ల, సో ద్విధ్రువం అంటే మనకి రెండు ఆవేశాలు ఉంటాయి. సో మైనస్ క్యూ ఆవేశం ఉంది, ప్లస్ క్యూ ఆవేశం తీసుకుంటున్నాం. ఇది ఏ బిందువు తీసుకున్నాం, ఇది బి బిందువు, ధ్రువం యొక్క మధ్య బిందువు O, దీని యొక్క దూరం A, ఇటు A. ఓకేనా? దీన్ని ద్విధ్రువంగా పిలుస్తాం. సో R దూరంలో ఒక P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ లైన్ పొడిగిస్తున్నాను, ఒక లంబాన్ని తీసుకుంటున్నాను. ఓకే, సో టీటా. అలాగే ఈ లైన్ కూడా పొడిగిస్తున్నాను, ఇక్కడ ఒక లంబంగా తీసుకుంటున్నాను, టీటా. ఓకేనా? సో ఇందులో మనం ఇక్కడ దీన్ని ఎన్ అని అనుకుందాం, ముందు ఇక్కడ ఎం అని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చేస్తున్నాం సార్ అంటే ద్విధ్రువం తీసుకుంటున్నాం. ద్విధ్రువం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణాన్ని రాబడుతున్నాను. ద్విధ్రువం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణాన్ని రాబడుతున్నాను. ఇక్కడ ద్విధ్రువం అంటే ద్విధ్రువానికి ఏం ఆవేశాలు ఉంటాయి సార్, ఒకటి ధనావేశం ఉంటుంది, ఇంకోటి రుణావేశం ఉంటుంది. ఆ రెండు ఆవేశాలు ఎట్లుంటాయి సార్, సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. అంటే రెండు ఆవేశాలు సమానంగా వ్యతిరేకంగా స్వల్ప దూరంలో 2a దూరంలో వేరు చేయబడినటువంటి ఒక వ్యవస్థనే మనం ద్విధ్రువంగా పిలుస్తాము. ఓకేనా? సో ద్విధ్రువం ఇది మనకి తీసుకున్న ద్విధ్రువం మైనస్ క్యూ ఆవేశం ఉంది, ప్లస్ క్యూ ఆవేశం ఏ బిందువు బి బిందువు వద్ద. దాని ఎంత దూరంలో వేరు చేయబడినాయి, 2a దూరంలో వేరు చేయబడి ఉన్నాయిగా తీసుకుంటున్నాం. 2a దూరంలో వేరు చేయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ సో మనం తీసుకునేది ఏంటి సార్ అంటే ఈ ద్విధ్రువం యొక్క భ్రామకం ఎంత సార్ అంటే P = 2aq అని తీసుకుంటాం. P = 2aq ద్విధ్రువ భ్రామకం. ఓకేనా? ద్విధ్రువ భ్రామకం P = 2aq. 2a మీన్స్, సో 2a మీన్స్ దట్ ఈస్ కాల్డ్ as a distance, స్వల్ప దూరం. q అంటే ఏంటి, ఆవేశం. ఓకేనా? సో 2a × q దట్ ఈస్ కాల్డ్ as a ద్విధ్రువ భ్రామకంగా మనం పిలుస్తాం. ఇప్పుడు P అనేటువంటి ఒక బిందువు వద్ద పొటెన్షియల్ కనుక్కుంటున్నాను. P అనేటువంటి బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ కనుక్కుంటున్నాను. P అనేటువంటి బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ కనుక్కోవడానికి r దూరంలో, దాని యొక్క కేంద్ర బిందువు నుంచి, సెంటర్ పాయింట్ నుంచి r దూరంలో P అనేటువంటి బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ కనుక్కుంటున్నాను. ఓకేనా? అంటే మనం ఏం కనుక్కుంటున్నాం, విద్యుత్ పొటెన్షియల్ అనుకుంటున్నాం. దేనివల్ల వచ్చేది, ద్విధ్రువం వల్ల వచ్చేది. ఎంత దూరంలో తీసుకుంటున్నాం, r దూరంలో తీసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైతే అయితే ఇక్కడ ఒక్క బిందువు వల్ల కలిగేటువంటి
ఒక బిందు ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్ ఎంత అన్నది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. దట్ ఈస్ ద V is equal or V1 is equal 1 by 4 pi epsilon Q by R గా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఒక బిందువు వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది సార్ అంటే V is equal to 1 by 4 pi epsilon Q by R గా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఒక ఆవేశం లేదు, రెండు ఆవేశాలు ఉన్నాయి ద్విధ్రువం కాబట్టి. ఒకటి ధనావేశం, ఇంకోటి రుణావేశం. రెండింటి వల్ల కూడా వచ్చేటువంటి విద్యుత్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఆ రెండు సమీకరణాలను కలిపితే ఫలిత విద్యుత్ పొటెన్షియల్ వస్తుంది. ఆ రెండు పొటెన్షియల్ కలిపినట్లయితే మనకు ఫలిత పొటెన్షియల్ వస్తుంది. దేనివల్ల? ద్విధ్రువం వల్ల వచ్చేటువంటి ఫలిత పొటెన్షియల్ అనేది కనుక్కుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రెండు లైన్స్ ను ఎక్స్టెండ్ చేసాం, పొడిగించాం. ఎక్కడి నుంచి ఎక్కడి సార్? సో ఇక్కడ B అనేటువంటి లైన్ అండ్ ఇక్కడ A అనేటువంటి లైన్ పొడిగించారు. ఓకేనా? ఇక్కడ పొడిగించాం. దేనిపైన పొడిగించింది సార్? PO లైన్ పైకి పొడిగించాను. ఎందుకు సార్ అంటే అది ఒక లంబం రూపంలో ఒక త్రిభుజంగా ఏర్పడుతుంది కాబట్టి, సో నాకు క్యాలిక్యులేషన్ కు ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేశాను, పొడిగించాను. ఓకేనా? ఇక్కడ 90 డిగ్రీ ఉన్నట్టు, ఇక్కడ 90 డిగ్రీ ఉన్నట్టు దీన్ని పొడిగించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్దర్గా ఏమి అనుకుంటున్నాం? పొటెన్షియల్ అనుకుంటున్నాం. దేని వల్ల వచ్చేది? ద్విధ్రువం వల్ల వచ్చేది. దానికి ముందు ఒక బిందువు వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత సార్? ప్లస్ Q వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ నేను కనుక్కోవాలి. సో ప్లస్ Q వల్ల వచ్చేటువంటి విద్యుత్ పొటెన్షియల్ అనుకుంటున్నాను. ప్లస్ Q ఆవేశం వల్ల వచ్చే పొటెన్షియల్ అప్పుడు ఏం రాసుకుంటున్నాం? V1 is equal 1 by 4 pi epsilon Q by R. R అనేది సరే దూరం. ఇక్కడ దూరం ఎంత దీనికి? BP or PB. BP దూరం తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ BP దూరం ఎంత ఉంటుందో ఇక్కడ NP దూరం కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు అట్లా అనిపించదు. ఇది పొడి అనిపిస్తుంది, అది చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే డయాగ్రామ్ అనేది అక్యురేట్గా రాదు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ BP is equal PN ఉండే విధంగా మనం తీసుకుంటాం. సో కాబట్టి BP is equal NP గా తీసుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V1 is equal 1 by 4 pi epsilon Q by BP is equal to NP సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అది సమీకరణం 1గా తీసుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఇప్పుడు -Q ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్ P బిందువు వద్ద. ఓకేనా? సో -Q ఆవేశం వల్ల కలిగే విద్యుత్ పొటెన్షియల్ -Q ఆవేశం. సో -Q ఆవేశం వల్ల కలిగేంత V2 అనుకున్నాం. అప్పుడు 1 by 4 pi epsilon Q by that is the -Q. ఓకేనా? -Q by దూరం ఎంత ఇక్కడ? AP. కానీ ఇక్కడ AP ఎంత ఉంటుందో, ఓకేనా, PM కూడా అంతే ఉంటుంది. AP ఎంత ఉంటుంది? AP అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి AP. PM కూడా అంతే ఉంటుంది దూరం. AP is equal ఎంత ఉంటుందో PM కూడా అంతే ఉంటుంది. కాబట్టి PM ని నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో V2 is equal 1 by 4 pi epsilon -Q by PM సమీకరణం 2గా రాసుకుంటున్నాను. ఇప్పుడు నాకు P బిందువు వద్ద కలిగేటువంటి మొత్తం పొటెన్షియల్ కావాలి. P వద్ద కలిగేటువంటి మొత్తం పొటెన్షియల్, టోటల్ పొటెన్షియల్ కావాలి. సో మొత్తం పొటెన్షియల్ ఎంత అంటే B is equal to V1 plus V2 రాసుకుంటాం. ఓకేనా? సో V1 is equal, that is called as a V is equal V1. V1 ఎంత ఉంది? 1 by 4 pi epsilon Q by NP minus
1 by 4 pi epsilon q by pm రాసుకుంటాం. ఓకేనా? ఈ రెండు నుంచి ఒక టర్మ్ కామన్ తీస్తున్నాను. ఏం టర్మ్ కామన్ తీస్తారు? q 1 by 4 pi epsilon q కూడా కామన్ వస్తుంది. 4 pi epsilon 1 by np minus 1 by pm రాసుకుంటాం. ఓకేనా? కానీ ఇందులో np ఎంత ఉంటుందో pm ఎంత ఉంటుందో మనకు తెలియదు. np ఎంత ఉంటుందో pm ఎంత ఉంటుందో కనుక్కోవాలి. np ఎక్కడ ఉంది? డయాగ్నల్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి np, ఇక్కడ నుంచి ఇక్కడికి pm, ఈ దూరాన్ని కనుక్కోవాలి. సో ఈ దూరాన్ని కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నాకు త్రిభుజం అవసరం. ఏం త్రిభుజం తీసుకుంటున్నా? ONB అనే ఒక త్రిభుజం తీసుకుంటున్నా. ఏం త్రిభుజం అది? ONB అనే ఒక త్రిభుజం తీసుకుంటున్నా. ఓకేనా? సో ONB త్రిభుజం నుండి త్రిభుజం నుండి cos θ కావాలి. cos θ. సో cos θ రాసుకోవచ్చు నేను. cos θ ఆసన్న భుజము బై కర్ణ. ఆసన్న భుజం ఏంటిది? ON బై OB. ON బై OB. సో ON రాసుకోవచ్చు నేను. OB so ON is equal to OB cos θ. so OB అని ఇక్కడ ఎక్కడ చూడండి, O బిందు B బిందు మధ్యలో ఎంత? A అని రాసుకోవచ్చు నేను. A cos θ రాసుకోవచ్చు. ఓకేనా? A cos θ. సో ON is equal ఎంత వచ్చింది మనకు? A cos θ వచ్చింది. దెన్ ఇక్కడ ON is equal ఎంత వచ్చింది కదా మనం? A cos θ. ఇక్కడ ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా గంతే ఉంటుంది. సో A cos θ గా ఉంటుంది. ఇక్కడ A cos θ వచ్చింది దూరం. ఇక్కడ మనం ఏమైనా A cos θ రాసుకోవాలి. ఓకేనా? A cos θ. ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు? ఇలా NP కావాలి కదా. NP అంటే ఎక్కడ చూడండి ఒకసారి. NP మొత్తం ఎంత ఇక్కడికి? R. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? A cos θ. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి అంటే మొత్తంలోకి వెళ్ళి ఈ తీసేసినట్లయితే రిమైనింగ్ వస్తుంది. కాబట్టి R మైనస్ A cos θ. NP is equal to రాసుకోవాలి నేను. NP is equal R minus A cos θ. ఒకవేళ PM కావాలనుకో, PM అంటే మొత్తం కావాలి. P నుంచి M కి, ఇక్కడ నుంచి ఇక్కడికి R, ఇక్కడ నుంచి ఇక్కడికి A cos θ తీయదు. cos θ. ఇక్కడ నుంచి ఇక్కడికి R, ఇక్కడ నుంచి ఇక్కడికి A cos θ. నాకు మొత్తం కావాలి. సో మొత్తం కావాలి అంటే అక్కడ PM is equal R plus A cos θ రాసుకోవాలి. R plus A cos θ. ఈ రెండు సమీకరణాలు ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనుకుందాం. సో సబ్స్టిట్యూషన్ అయితే మనకు ఫలితం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం V is equal to రాసుకుంటున్నాం. V is equal to Q by 4 pi epsilon into ఏం రాసుకోవాలి? 1 by NP కదా. 1 by NP అంటే 1 by R minus A cos θ minus 1 by R plus A cos θ గా రాసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కాస్ చేయండి. కాస్ చేస్తే ఏమవుతుంది? Q by 4 pi epsilon. కాస్ చేసినట్లయితే ఇది A minus B A plus B, A square minus B square ఫార్ములా. ఓకేనా? అంటే ఇక్కడ ఏమొస్తుంది? R square minus A square cos square θ. ఇక్కడ ఇది దీన్ని కట్ అయింది అనుకుందాం. ఇది మిగులుతుంది అంటే R plus A cos θ మిగులుతుంది మైనస్ R minus A cos θ ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ V is equal to Q by 4 pi epsilon. So R plus A cos θ, R plus A cos θ minus R plus A cos θ by R square minus A square cos square θ గా రాసుకుంటున్నాం. ఇందులో ఏం క్యాన్సిల్ అది? R క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో రిమైనింగ్ మనకి ఇంకేముంది ఈక్వేషన్ లో? సో V is equal to Q by 4 pi epsilon. So 2A cos θ by R square minus A square
కాస్ స్క్వేర్ థీటాగా రాసుకుంటున్నాం. బట్ ఇలా మనకు ద్విధ్రువం యొక్క భ్రామకం తెలుసు. P ఈక్వల్ ఎంత ఉంటుంది 2AQ. ఇలా 2A ఉంది, ఇక్కడ Q ఉంది, దాని మొత్తం ప్లస్ ఏం రాస్తున్నా P రాసుకుంటున్నా. P cos theta by 4 pi epsilon r square minus a square cos square theta రాసుకుంటాను. అంటే ద్విధ్రువం వల్ల వచ్చేటువంటి ఏదైనా బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ ఎంత సార్ అంటే V is equal to P cos theta by 4 pi epsilon r square minus a square cos square theta. ఓకేనా? ఒకవేళ ఇలా r is greater than a ఉంది అనుకున్నాం, అప్పుడు ఈ సమీకరణాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే V is equal to P cos theta by 4 pi epsilon r square రాసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఈ టోటల్ టర్మ్ అనేది తీసేయబడుతుంది. ఓకేనా? తొలగించబడుతుంది. తొలగిస్తే r is greater than a కాబట్టి a తో పోల్చుకున్నట్లయితే r చాలా పెద్దది కాబట్టి ఇది తీసేస్తున్నాం మొత్తం టర్మ్. ఈ రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది ఓన్లీ r స్క్వేర్ ఏ మిగులుతుంది. ఓకే, సో ద్విధ్రువం వల్ల ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ ఎంత సార్ అంటే P cos theta by 4 pi epsilon into r square. ఓకే, ఒకవేళ ఈ ద్విధ్రువం ఇప్పుడు ఏదో ఒక బిందువు వద్ద మనం అనుకున్నాం, ఆ బిందువు ఇప్పుడు అక్షం మీద ఉంటే ఏం జరుగుతుంది ఫస్ట్ కేస్. ఓకేనా? సో ఇక్కడ ఇది ద్విధ్రువం, ఈ ద్విధ్రువంకి ఏం చార్జెస్ ఉంటాయి, ఒకటి ధనావేశం ఉంటుంది, ఒకటి రుణావేశం ఉంటుంది. ఓకేనా? ఎంత దూరంలో వేరు చేయబడతాయి, ఏ దూరం ఏ దూరం. ఓకేనా? 2a దూరంలో వేరు చేయబడుతుంది ద్విధ్రువం. దీని యొక్క అక్షాన్ని పొడిగిస్తున్నాను. ఏదో ఒక బిందువు వద్ద P అనుకుంటాం. P ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నాం మనం, అక్షం పైన తీసుకున్నాం. అక్షం పైన తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, మన ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది V is equal to P cos theta by 4 pi epsilon r square. అయితే ఇక్కడ theta is equal to 0 degrees. theta is equal to 0 degrees. ఓకే, సో 0 degrees అంటే cos 0 is equal to 1 అంటే V is equal అవుతుంది P by 4 pi epsilon r square వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఈ బిందువు విడి తీసుకోకుండా ఈ గిడి తీసుకుంటాం నెక్స్ట్ కేసులో. ఓకేనా? అప్పుడు ఏముంటుంది, సో ఇదే బిందువు ధ్రువం అనుకుంటున్నా -q ఇలా +q ఇలా మధ్య బిందువు 4 ఇటు a ఇటు a. అదే పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నా ఇటు సైడ్ తీసుకుంటున్నా P బిందువు. ఓకేనా? అప్పుడు V is equal to 1 by P cos theta by 4 pi epsilon r square. So cos theta means theta is equal to 180 degrees. 180 degrees అంటే -1 వస్తుంది. ఓకేనా? -1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనుకుందాం. V is equal to -P by 4 pi epsilon r square వస్తుంది. ఓకేనా? ఇది ఒకటి. అలాగే ఒకవేళ ఇది ద్విధ్రువం అనుకుందాం, -q ఆవేశం ఉంటుంది, +q ఆవేశం ఉంటుంది, మధ్య బిందువు a అండ్ a. ఓకేనా? అయితే దీని యొక్క ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎగ్జాక్ట్లీ మధ్య లంబ రేఖ తీసుకుంటారు బిందువు. ఓకేనా? మధ్య లంబ రేఖ తీసుకుంటారు. మధ్య లంబ రేఖ పైన ఏదో పాయింట్ వద్ద తీసుకుంటున్నా Pని. ఇప్పుడు దీని యొక్క విద్యుత్ పొటెన్షియల్ ఏమవుతుంది, అప్పుడు తీసుకున్నట్లయితే V is equal to P cos theta by 4 pi epsilon into r square. కానీ ఇక్కడ theta is equal ఎంత 90 degrees, cos 90 is equal ఎంత 0. ఓకేనా? సో మొత్తం విద్యుత్ పొటెన్షియల్ అనేది శూన్యం అవుతుంది ఇక్కడ మధ్య లంబ రేఖ పైన. అంటే మనం తీసుకున్న ద్విధ్రువం యొక్క మధ్య లంబ రేఖ పైన విద్యుత్ పొటెన్షియల్ ఏ బిందువు వద్ద తీసుకో, ఎక్కడ తీసుకో. ఓకేనా? 0 విద్యుత్ పొటెన్షియల్ అనేది ఉండదు. కానీ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉండదు. విద్యుత్ క్షేత్ర తీవ్రత మాత్రం ఉంటుంది, కానీ విద్యుత్ పొటెన్షియల్ ఏమైంది ఇక్కడ 0 ఉంటుంది. ఎందుకు 0 అవుతుంది సార్ అంటే θ is equal to 90 డిగ్రీలు. సో 90 అంటే cos 90 is equal to 0. సో 0 మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V is equal to 0 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే సో 9 పికోఫారడ్స్ కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్ను శ్రేణి సంధానం కలిపింది. ఓకేనా? సో శ్రేణి సంధానం అంటే
ఈ విధంగా ఓకేనా. సో ప్రధాన కెపాసిటెన్స్ అంతా C1 is equal 9 picofarads, C2 is equal 9 picofarads, C3 is equal 9 picofarads. ఓకేనా. దీని ఎక్కడ సందర్భంలో పేరు శ్రేణి సందర్భంలో పేరు సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత ఒకటి. ఈ సంయోగం 120 వోల్ట్స్ బ్యాటరీ కలిపి 120 వోల్ట్స్ బ్యాటరీ పొటెన్షియల్ భేదం V 120 వోల్ట్స్ ఉన్నటువంటి బ్యాటరీకి సంధానం చేశారు. అయితే ప్రతి కెపాసిటర్ కొనల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ యొక్క భేదం ఎంత ఉంటుంది అన్నది ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా. అయితే సో 9 పికోఫారడ్స్ కెపాసిటెన్స్ గల 3 కెపాసిటర్లు తీసుకొచ్చేసి శ్రేణి సంధానం కలిపాడు. సో శ్రేణి సంధానం కలిపాడు, దాన్ని తీసుకెళ్ళేసి బ్యాటరీకి 120 వోల్ట్స్ బ్యాటరీ ఉన్నటువంటి దానికి కలపడం జరిగింది. అయితే సో ఫలిత కెపాసిటెన్స్ ఎంత? సో ఏ ఆన్సర్ ఏ. ఈ సంయోగం మొత్తం కెపాసిటెన్స్ ఎంత? సో ఫలిత కెపాసిటెన్సీ ఏ సంధానం ఇది? శ్రేణి సంధానం కాబట్టి 1/CS సిరీస్ ఓకేనా ఇస్ ఈక్వల్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 రాసుకున్నాం. సో 1/CS ఇస్ ఈక్వల్ టు 1/9 ప్లస్ 1/9 ప్లస్ 1/9 మొత్తం ఎంత 3/9. సో క్యాన్సిల్ చేసినట్లయితే 1/3. సో CS is equal to 1/3. 1/CS is equal. CS is equal to 3 pico 3 capacitance here. So capacitance is also picofarads. Okay, 9 picofarads అనేది 3 picofarads అనేది ఫలిత కెపాసిటెన్స్ వచ్చింది శ్రేణి సంధానంలో కలపడం వల్ల. అయితే ఇక్కడ B క్వశ్చన్ చూడండి. ఈ సంయోగాన్ని 120 వోల్ట్స్ బ్యాటరీ కలిపాం. అయితే ప్రతి కెపాసిటర్ యొక్క రెండు పలకల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం ఎంత అని అడుగుతాం. సో దాని కొరకు ఏం చేస్తాం? B క్వశ్చన్ ఓకేనా. అంటే సో పొటెన్షియల్ రెండు కొనల అంటే ప్రతి కెపాసిటర్ యొక్క కొనల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం పొటెన్షియల్ భేదం V/3 గా తీసుకుంటాం. V/3. V అంటే ఎంత? బ్యాటరీ ఎంత ఇచ్చిండు? 120 ఇచ్చిండు. మొత్తం కెపాసిటీ ఉన్నాయి 3 ఉన్నాయి. సో ప్రతిదానికి ఎంత ఉంటుంది? సో 40 వోల్ట్స్ సప్లై చేయబడుతుంది. 40 వోల్ట్స్ సప్లై చేస్తాం, సరఫరా చేస్తాం. ఓకేనా. సో శ్రేణి సంధానంలో ఫలిత కెపాసిటెన్స్ కనుక్కున్నాం. అలాగే సో దాని యొక్క రెండు కొనల మధ్య ఉన్నటువంటి ప్రతి కెపాసిటర్కు ఎంత అంటే 40 వోల్ట్స్ సప్లై చేయబడుతుంది అనేది నేర్చుకోవడం జరిగింది. రాసుకున్నారా? ఇక్కడ సో 2 పికోఫారడ్స్ 3 పికోఫారడ్స్ 4 పికోఫారడ్స్ గల 3 కెపాసిటర్స్ యొక్క కెపాసిటర్ ని సమాంతరంగా సంధానం చేశారు. సో సమాంతరంగా ఎట్లా చేస్తారంటే ఇక్కడ 3 కెపాసిటర్ తీసుకున్నాడు. సో 3 కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత ఇచ్చిండు? సో 2 పికోఫారడ్స్. దీన్ని C1 is equal 2 picofarad, C2 is equal 3 picofarads and C3 is equal 4 picofarads గా ఇవ్వడం జరిగింది. అలాగే సో వీటిని బ్యాటరీకి అనుసంధానం చేసాడు. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత సార్ అంటే పొటెన్షియల్ భేదం ఎంత సార్ అంటే 100 వోల్ట్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీ కనెక్ట్ అయ్యాడు. ఓకేనా. సో ఇక్కడ 3 కెపాసిటర్లు సమాంతరంగా కలిపాడు. కానీ వీటికి ఛార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో Q1 Q2
Q3 సమాంతర సంధానం కాబట్టి వాటిని సో దేనికి కలపడం జరిగింది 100 వోల్ట్స్ కూడా ఒక బ్యాటరీకి కలపడం జరిగింది. అయితే సో సమాంతర సంధానంలో ఫలిత కెపాసిటెన్స్ ఎంత, సమాంతర సంధానంలో ఫలిత కెపాసిటెన్సీ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఫలిత కెపాసిటెన్సీ ఎక్కడ సార్ అంటే సమాంతర సంధానంలో సో సమాంతర సంధానంలో CS is equal CP is equal P means parallel. So CP is equal C1 plus C2 plus C3. So that is equal 2 plus 3 plus 4 that is equal 9. So capacitance means picofarads 9 picofarads ఇవ్వబడుతుంది. అలాగే సో ఇక్కడ దీని యొక్క ఈ సంయోగంలో 100 వోల్ట్స్ బ్యాటరీ కలిపినప్పుడు ప్రతి కెపాసిటర్ పై ఉండేటువంటి ఆవేశాన్ని కనుక్కోండి. సో ప్రతి కెపాసిటర్ పై ఆవేశం సో C is equal ఫార్ములా జనరల్ ఈక్వేషన్ Q by V. Q is equal రాసుకోవచ్చు CV రాసుకోవచ్చు. అయితే సో మొదటి కెపాసిటర్ పైన ఉండేటువంటి ఆవేశం Q is equal to C1 into V. So that is equal to Q1. So Q1 is equal C1 V. So C1 means ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2 into 100 volts సప్లై చేస్తున్నాం. సో 200 ఓకేనా. సో 200 ఛార్జ్ కాబట్టి వోల్ట్స్ ఓకేనా 200 వోల్ట్స్ సప్లై చేస్తున్నాం. అలాగే సో Q2 పైన తీసుకున్నట్లయితే రెండవ పలక పైన ఉన్నటువంటి ఆవేశం Q2 is equal C2V. C2 అంటే ఎంత ఉంది సార్ 3 picofarads into 100 volts సప్లై చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ 300 volts. అలాగే Q3 is equal మూడవ కెపాసిటర్ యొక్క రెండు కొనల మధ్య ఉన్నటువంటి ఆవేశం సో C3 into V is equal 4 into 100 that is equal 400 volts సప్లై చేస్తుంది. ఓకేనా. అంటే ఈ సంయోగంలో 100 వోల్ట్స్ బ్యాటరీ కలిపినట్లయితే సో ప్రతి కెపాసిటర్ పైన ఉండేటువంటి ఆవేశం ఎంత సార్ అంటే ఇక్కడ 100 200 సో 200 300 400 ఆవేశం అనేది ఆవరించబడి ఉంటుంది. ఓకేనా. సో ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో 6th చాప్టర్ ఓకేనా కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే చలించేటువంటి ఆవేశాలకు సంబంధించినటువంటి విషయాలను నేర్చుకున్నాం. ఓకే.